ఎన్నికల ప్రచారంలో అమ్మ జయలలితను తలపిస్తున్నారు చిన్నమ్మ శశికళ. హావభావాల్ని కాపీ కొడితే ఆమె జయలలిత మారగలరా? చిన్నమ్మ ఓటర్లను అమ్మలా ఆకట్టుకోగలరా? అధికారం మాట అటుంచితే కనీసం ఓట్లనైనా చీల్చగలరా? తమిళనాడు రాజకీయాల్లో జయలలితది ప్రత్యేక ముద్ర. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నా లేకున్నా తనకంటూ స్పెషాలిటీని ఏర్పరచుకుని జనాల్లో అభిమానం సంపాదించుకున్నారు. ఇక ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ కూడా జయతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. జయలలితను అతి దగ్గర నుంచి గమనించిన వ్యక్తి శశికళ. ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు, ప్రసంగంలో ఏ ఏ అంశాలు ఉండాలనుకునేవారు, ఎప్పుడెప్పుడు ఏ మాటలు చెప్పాలనుకున్నారు, కొన్ని డైలాగులు, ప్రజల్ని ఉత్సాహపరిచే తీరు, ఇవన్నీ శశికళకు తెలుసు. జయలలిత ఉన్నన్నాళ్లు ఆమె వెనుకే ఉన్న శశికళ ఇప్పుడు పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దిగారు. జయలలిత లాగే శైలిని మార్చుకుంటూ ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు. జోరుగా ప్రచారం చేస్తున్నారు. தொடர்ந்து தமிழ்நாட்டில் 2 முறை ஆட்சியை நடத்தக்கூடிய ஒரு நிலையை எங்களது புரட்சி தலைவி செய்தார்கள். இன்று நடக்கும் நிகழ்வுகளை பார்க்கும்போது நீங்கெல்லாம் பத்திரிகையை சேர்ந்தவர்கள். జయలలిత మరణం తర్వాత శశికళ జీవితం చాలా మలుపులు తిరిగింది. జయలలిత బతుకున్నప్పుడు అన్ని చూసుకునేవారు. అన్నా డీఎంకే అంటే శశికళే అన్న దగ్గర నుంచి ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురవడం, జైలుకెళ్లడం లాంటి పరాభవాలు ఎదుర్కొన్నారు. అన్నా డీఎంకే నిట్టి నిలువున చీలిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ పళనిసామి చేతుల్లో నడుస్తోంది. పళనిసామి వర్గం చేసిన అవమానం తనని బాధించిందని పలుమార్లు చెప్పుకున్న శశికళ ఆ పార్టీని ఏకం చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఆల్ ఇండియా పురక్షి తలైవర్ మక్కల్ మున్నేట కళగం అనే పార్టీ పెట్టి పీఎంకే రామ్దాస్ వర్గంతో పొత్తుకు వెళ్లారు. శశికళ కూటమి 113 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఎక్కువగా దక్షిణ తమిళనాడు నియోజకవర్గాల్లో బరిలో దిగారు. జయలలిత తరహాలోని ప్రచార వాహనంలో ముందు సీట్లో కూర్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు శశికళ. గతంలో జయలలిత తన రోడ్ షోల్లో ఏ ఏ వేదికల దగ్గర ప్రసంగిస్తూ వెళ్లారో దాదాపు అక్కడే వాహనాన్ని ఆపి ప్రసంగిస్తున్నారు. గతంలో జయలలిత ప్రసంగిస్తున్నప్పుడు ఆమె వాహనానికి వెనుక అభ్యర్థి వాహనం ఉండేది. అక్కడి నుంచే అభివాదాలు చేసేవారు. శశికళ సైతం అదే పందా అనుసరిస్తున్నారు. చీరకట్టులో అభినయం, చేతులు జోడించే విషయంలో కాస్త జయలలిత పోలికలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు శశికళ. இதிலிருந்தே நீங்கள் புரிந்து கொள்ளலாம், சட்டமன்ற உறுப்பினர்களை அடைத்து வைத்திருக்கிறார்கள் என்றெல்லாம் சொன்னார்கள். தெல்ல தெளிவாக இத்தனை ஊடகக்காரர்களும் பத்திரிகை நிருபர்களும் நன்றாக பார்த்து கொள்ளுங்கள். அவர்கள் எவ்வளவு சுதந்திரமாக தன் மனதில் உள்ளதை சொல்லிக்கொண்டு రోడ్ షోల్లో తాను ఆగిన చోట చిన్న చిన్న ప్రసంగాలతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు శశికళ. డీఎంకే, అన్నా డీఎంకేలకు వ్యతిరేకంగా పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని ద్రోహులు, దుష్టశక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రజలు తమ ఓటుతో కాపాడాలని పదే పదే కోరుతున్నారు శశికళ. కొన్ని సందర్భాలలో జయలలితతో ఆమె గడిపిన క్షణాల్ని గుర్తు చేస్తూ జనానికి జయలలిత గుర్తుకు వచ్చేలా చేస్తున్నారు. ఈ ప్రాంతానికి జయలలితతో అప్పట్లో కలిసి వచ్చానని భావోద్వేగానికి గురవుతున్నారు. ఇందుకు కొందరు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొందరు త్యాగ తలైవి అంటూ పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. శశికళ పార్టీ నుంచి 73 మంది పోటీలో ఉన్నారు. శశికళ సామాజిక వర్గం దేవర్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పార్టీ అభ్యర్థులను నిలిపారు. ప్రధానంగా మదురై, తేని, రామనాథపురం, తిరునెల్వేలి లాంటి జిల్లాల్లో ఎక్కువ మందిని పోటీకి నిలిపారు. శశికళ కొన్ని చోట్ల దేవర్ వర్గాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. జయలలిత హయాంలో ఈ వర్గం అన్నా డీఎంకేకు అత్యంత కీలకంగా ఉండేదని ప్రస్తావిస్తున్నారు. శశికళ ఎన్ని ఓట్లు చీల్చినా అది అధికార డీఎంకే కూటమికి ప్రయోజనం చేకూరుస్తుంది. అన్నా డీఎంకేకి పడాల్సిన సంప్రదాయ దక్షిణ తమిళనాడు ఓట్లను చీల్చే ఛాన్స్ ఉంది. ఆమె చీల్చే ఓట్లు కొన్ని అయినా అన్నా డీఎంకే పైనే ప్రభావం ఎక్కువగా ఉండనుంది.